ప్రతి అవ్వతాతకు ఇంటి దగ్గరికి 4,000 రూపాయల పెన్షన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పంపించారని, సంక్షేమంతో కూడిన అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కోఆర్డినేటర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి నియోజకవర్గంలోని వలసపాకల, వాకలపూడి, రాయుడుపాలెం, గైగలపాడు, ఏపీఎస్పీ పి వెంకటాపురం, నేమం, గుత్తులవారిపాలెం, పెనుమర్తి తదితర గ్రామాల్లో టీడీపీ శ్రేణులతో కలిసి పెన్షన్దారులకు పెన్షన్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని అన్ని విభాగాల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రతి వారు తెలుసుకోవాల్సింది, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 75-76 సంవత్సరాలు జరిగిన పిదప సామాన్య మానవుడికి 300 రూపాయలు ఎంతో కొంత పెన్షన్ ఇవ్వాలి. వృద్ధులైన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి తన కొడుకులు కానీ తన వార్షికులు కానీ ఎవరు కూడా చూడని సందర్భంలో నిరువమయంగా ఉన్న వాళ్ళని అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు ఆధ్వర్యంలో 350 రూపాయలు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఇవాళ వరకు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పతప్పాలుగా పెంచుకుంటూ 450 రూపాయలు, 4,000 రూపాయలు ఇవాళ ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ప్రతి వారికి 4,000 రూపాయలు అంటే నిత్యం మరి మందులు వాడుకోవడానికి కానీ, ఆరోగ్య సమస్యలు వచ్చినట్టు కానీ డబ్బులు వాళ్ళు వృద్ధాప్యంలో ప్రతి వారికి ఉపయోగపడుతూ ఉన్నాయి. దీన్ని ప్రతి వారు కూడా సద్వినియోగం చేసుకోవాలి. త్వరలో కూడా కొత్త పెన్షన్ విధానంలో కొత్త పెన్షన్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. అప్పుడు ఈ కూటమి సభ్యులు ప్రతి వారు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, అలాగే నానాజీ గారు ఆదేశాల మేరకు ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 3,000 ఇచ్చే పెన్షన్ 4,000 ఇవ్వడం జరిగింది. అలాగే 3,000 ఇచ్చే పెన్షన్ వికలాంగులకి 6,000 ఇవ్వడం జరిగిందండి. గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, విడో పెన్షన్లు కానీ అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మేము ఇచ్చే పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య నిమిత్తం కానీ, ఇంట్లో అనేక రకాల అవసరాల నిమిత్తం ఉపయోగపడుతుంది. ఈరోజు 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, మా శాసనసభ్యులు మా పంతం నానాజీ గారు ఆదేశానుసారం మేము రమణపేట పంచాయతీ గైగలపాడులో ఈరోజు పెన్షన్ కార్యక్రమం పాల్పంచుకోవడం జరిగింది. ఇక్కడికి పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు ఇచ్చేసి మాతో చేతులు కలిపి వాళ్ళు కూడా పెన్షన్ అందించారు. ఈ పెన్షన్ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, వికలాంగులకి కూడా నిత్యావసరాలకు కానీ, హెల్త్ నిమిత్తం కానీ చాలా యూజ్ అవుతుంది. ఇలాగే మా కూటమి ప్రభుత్వంలో ఎవరైతే పేదలు ఉన్న వాళ్ళకి అనేక పథకాలు అందేలా మా కృషి చేస్తామని, మా కూటమి సభ్యులు అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తామని అందరికీ తెలియజేస్తాం.